ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ రోజు ఒక అలౌకిక పరివర్తన జరగబోతుంది. దీని ప్రతిధ్వని మీ జీవితం అంతా వినిపిస్తుంది. అంతేకాక అనేక పెద్ద సంఘటనలు కూడా ముందుకు రాబోతున్నాయి. ఎందుకంటే భగవాన్ శనిదేవుడు అత్యంత ప్రచండమైన ఆదేశాన్ని జారీ చేశారు. స్నేహితులారా, జాగ్రత్తగా ఉండండి. శనిదేవుడి లోకం నుంచి వచ్చిన 3 ప్రచండ సందేశాలు విని మీ గుండె చప్పుడు కూడా పెరిగిపోతుంది. ఎందుకంటే ఈ రాబోయే 24 గంటలలో ఈ 3 పెద్ద భయంకర సంఘటనలు మీతో ఏదో ఒక విధంగా జరిగి తీరతాయి. దీనికి కారణం న్యాయదేవత శనిదేవుడు మరియు అంగారకుడు ఇప్పుడు ఏకమయ్యారు. ఈ అపూర్వ కలయిక మీ జీవితంలో అలాంటి మార్పు తీసుకురాబోతుంది. దీనిని మీరు గత జన్మ ప్రయాణంలో కూడా ఊహించి ఉండరు. ఈ రోజు వీడియోను పూర్తిగా ఒంటరి గదిలో ప్రశాంతంగా కూర్చొని చూడండి. ఎందుకంటే చాలా పెద్ద సంతోషాలు కూడా మీ ఇంటి తలుపు తట్టబోతున్నాయి. ఒకవేళ ఏ శత్రువుకైనా దీని గురించి తెలిసిపోతే రాబోతున్న లక్ష్మి తిరిగి వెనక్కి వెళ్లిపోవచ్చు. మరి స్నేహితులారా, మీరు జీవితంలో చాలా కఠినమైన పోరాటాన్ని ఎదుర్కొన్నారు. మీరు తీవ్రమైన పేదరికం, బాధ మరియు విచ్ఛిన్నతను చూశారు. కానీ ఇప్పుడు మీ జీవిత దిశ పూర్తిగా మారబోయే క్షణం వచ్చింది. ఇప్పుడు మీ జీవితం నిజమైన ఆనందాన్ని అనుభవించే సమయం ముందుకొచ్చింది. అందుకే సమయాన్ని వృధా చేయవద్దు మరియు ఈ 24 గంటలలో నేను చెప్పబోయే ప్రతి విషయాన్ని చెవులు తెరిచి వినండి. ఎందుకంటే మీకు లభించేది మీ ఊహకు మించి ఉంటుంది. అది ఎంతగా అంటే దాన్ని నిర్వహించడం కూడా కష్టమవుతుంది. కానీ ఒకవేళ చిన్న పొరపాటు చేసిన శని ప్రకోపం భగ్గున మండడానికి అసలు ఆలస్యం కాదు. ఈ విషయం మీకు తెలుసు. అందుకే శని మరియు మంగళ యొక్క ఈ శక్తి నుండి తప్పించుకుంటూ ప్రయోజనం పొందడం అవసరం. ఎందుకంటే స్నేహితులారా, సరిగ్గా 59 సంవత్సరాల తర్వాత ఇలాంటి మహా సంయోగం ఏర్పడుతుంది. దీనిలో శని మరియు అంగారకుడు కలయిక మీ జీవితంలో అపారమైన ఆనందాన్ని మరియు అదే సమయంలో భయంకరమైన సంఘటనలు కూడా తీసుకువస్తుంది. మరి స్నేహితులారా, ఏం జరుగుతుంది, ఏం చెయ్యాలి, ఏం అసలు చేయకూడదు, ప్రతి విషయాన్ని కూడా నేను చెప్తాను. కానీ ఒక విన్నపం ఏమిటి అంటే ఈ వీడియోను మొదటి నుంచి చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే మీ శత్రువులు దాగి ఉన్న రూపంలో మీ సంతోషాలను బంధించి కూర్చున్నారు. మీ ధనాన్ని మరియు అవకాశాలను కూడా కట్టి పడేశారు. మీ కుటుంబంలోని చిన్న ఆనందాన్ని కూడా చెడు ప్రయోగాల ద్వారా అడ్డుకుంటున్నారు. మీ విరోధులు అలాంటి ఘోరమైన చెడు ప్రయోగాలు మరియు శాపాలు చేయించారు. వాటిని ఊహించడం కూడా అసాధ్యం. అనేక సార్లు మృత్యువు మీ తలపై తిరుగుతూ ఉండేది. చాలా సార్లు మృత్యువు మీ ఇంటి గుమ్మం దగ్గర నిలబడి ఉండేది. దీన్ని మీ ఇష్టదేవతల దయ మరియు మీ పుణ్య కర్మలు మృత్యువును వెనక్కి పంపాయి. లేకపోతే మీ శత్రువులు మిమ్మల్ని పూర్తిగా నాశనం చేయడానికి ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టలేదు. స్నేహితులారా, ఇది చాలా ఘోరమైన హెచ్చరిక. నేను చెప్పే ప్రతి మాటను లోతుగా వినండి మరియు అస్సలు తేలికగా తీసుకోకండి. ఎందుకంటే ఒక పెద్ద రహస్యం బయటపడుతుంది. చాలా రహస్య విషయాలు వెల్లడవుతాయి. మీ ఒక చిన్న పొరపాటు సమాజంలో మీ గౌరవాన్ని మట్టిలో కలిపేయడానికి సరిపోతుంది. అలాంటి సమయంలో దాక్కోవడానికి కూడా చోటు దొరకదు. అందుకే మళ్ళీ చెప్తున్నాను, వీడియోను చివరి వరకు చూడడం చాలా అవసరం. ఎందుకంటే ఈ 3 ప్రచండ సంఘటనలు కూడా ముందుకు వస్తాయి మరియు వాటి మధ్యలోనే మీకు చాలా పెద్ద అదృష్టాలు కూడా లభిస్తాయి మరియు మీకు పూర్తి సమాచారాన్ని ఇస్తాను. మరి స్నేహితులారా, అంతకంటే ముందుగా వీడియోని లైక్ చేయండి మరియు కామెంట్ సెక్షన్ లో నిజమైన మనసుతో 3 సార్లు జై శనిదేవ, జై దేవాది దేవ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. శనిదేవుడి చిరునవ్వు ఇప్పుడు మీ జీవితంపై కురవబోతుంది. ఇప్పుడు మొట్టమొదటగా భయంకరమైన సంఘటన వైపు ముందుకు వెళ్దాం. సంతోషాల గురించి తర్వాత చెప్తాను, కానీ ముందుగా ఈ మొదటి ప్రచండ సంఘటనను అర్థం చేసుకుందాం. మరి స్నేహితులారా, రాబోయే 24 గంటలలో మీకు అన్నిటికంటే ఎక్కువగా మీ గురించి మీరు శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. ఏ విధమైన వివాదం లేదా గొడవలోనూ అసలు పడకండి. ఒకవేళ ఏదైనా పొరుగువారు గొడవ పడుతుంటే మధ్యలో జోక్యం చేసుకోకండి. దారిలో ఎక్కడైనా వాదన జరుగుతుంటే అక్కడ కూడా దూరంగా ఉండండి. లేకపోతే తీసుకోవాల్సినవి ఇవ్వాల్సినవి రావచ్చు. జైలు గాలి కూడా తగలవచ్చు. భారీ నష్టాన్ని కలిగించే ఏ పని కూడా చేయకండి. మీ మాటలపై ప్రత్యేక నియంత్రణ ఉంచండి. మీ నోటి నుండి కలహాలకు కారణమయ్యే పదాలు బయటకు రావచ్చు. సామాజిక ప్రతిష్ట దెబ్బతినవచ్చు. తప్పుడు సాగత్యానికి తప్పకుండా దూరంగా ఉండండి. ఒకవేళ మీ చుట్టూ అనుచితమైన అలవాట్లు ఉన్నవారు, గొడవలు చేసేవారు, మత్తులో ఉండేవాళ్లు ఉంటే వారి నుండి కొన్ని రోజులు దూరంగా ఉండడం తప్పనిసరి. ఎందుకంటే తప్పు వారు చేస్తారు, కానీ దాని పర్యవసనాన్ని మీరు అనుభవించవలసి వస్తుంది. మరి స్నేహితులారా, గోధుమలతో పాటు పురుగు కూడా నలిగిపోతుంది అనే మాట ఈ సమయంలో మీకు సరిగ్గా వర్తిస్తుంది. మీ
మీరు మంచి స్వభావం కలవారు, కానీ మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఆ మంచి గుణాన్ని కలిగి ఉండకపోవచ్చు. వారి కారణంగా మీరు జైలుకు వెళ్లవలసిన పరిస్థితి కూడా రావచ్చు. అందుకే అకస్మాత్తుగా కొన్ని విషయాల పాటు భయంకరమైన కోపం మీపై ఆధిపత్యం చెలాయించవచ్చు. ఈ కొన్ని క్షణాలు కాలం మిమ్మల్ని అలాంటి తప్పుడు పని చేయించవచ్చు. దాని ఫలితాన్ని నెలలు లేదా సంవత్సరాల పాటు మీరు అనుభవించవలసి వస్తుంది. అందుకే కోపంపై గట్టి నియంత్రణ ఉంచండి. ఎక్కడ గొడవ జరిగే పరిస్థితి కనిపించినా అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోండి. మరి స్నేహితులారా, ఇంట్లో కూడా ఇదే జాగ్రత్త తీసుకోవాలి. మీరు పని చేసే చోట కూడా ఎంత వీలైతే అంత కోపం నుండి తప్పించుకోండి. ప్రతిదీ మీ మనసుకు అనుగుణంగానే జరగవలసిన అవసరమైతే లేదు. రాబోయే రోజులలో కొన్ని పరిస్థితులు మీకు అస్సలు నచ్చవు. ఇంట్లో కూడా అదే జరుగుతుంది. మీ చుట్టుప్రక్కల ప్రజలు అదే చేస్తారు. దీనివల్ల ఏం జరుగుతుంది? మీ కోపం వస్తుంది, క్రోధం పెరుగుతుంది, మరియు వాతావరణం ఎలా మారుతుందంటే మీరు ఏదైనా తప్పుడు చర్య చేయవచ్చు లేదా ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు. కానీ అయినప్పటికీ మీపై మీరు అదుపు ఉంచుకోవడం చాలా అవసరం. మీ మనసును పూర్తిగా నియంత్రణలో ఉంచుకోవాలి. ఎందుకంటే ఒకవేళ కోపం పెరిగితే రాబోయే అనేక సంవత్సరాల వరకు దాని భారీ మూల్యం మీరే చెల్లించవలసి ఉంటుంది. కొన్ని నిమిషాల ఆవేశం మరియు కొద్దిపాటి ఉద్రేకం ఎంతో మందిని భారీ నష్టానికి తీసుకువెళ్తుంది. ఈ రోజు కూడా అలాంటి చాలా మంది ఉన్నారు. మీరు వెళ్లి అడిగినా కూడా ఎవరు కూడా తాము కావాలని తప్పు చేశామని చెప్పరు. చాలా సందర్భాల్లో తక్షణ కోపమే మనిషిని తప్పులు చేయిస్తుంది. ఎవరు పుట్టుకతో నేరస్తులు కారు. తరచుగా ఆవేశమే వ్యక్తిని తప్పుడు దిశలో నెడుతుంది. అందుకే ఈ పరిస్థితి మీకు కూడా ఎదురు కావచ్చు. అందుకే మీరు తెలివైన వారు కాబట్టి కోపం నుండి తప్పించుకోండి. ఇదే మీరు గుర్తుంచుకోవాలి. మరి రెండవ సంఘటన ఏమిటి అంటే, స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటలలో ఏదో ఒకటి జరగవచ్చు. దానివల్ల మీకు షాక్ తగిలినట్టు అనిపించవచ్చు. అందుకే ఏ విషయాన్ని కూడా తేలికగా తీసుకోవద్దు. నేను చెప్పే ప్రతి విషయంపై శ్రద్ధ వహించండి మరియు రాబోయే రోజులలో మీ నోటిపై పూర్తిగా పగ్గం వేసి ఉంచండి. అది కూడా చిన్నపాటిది కాదు, చాలా పెద్దది. ఎందుకంటే ఒకవేళ నోటి నుండి కొద్దిగా కూడా తప్పుడు మాట బయటకు దాని వినాశకరమైన పర్యవసానం జరగడం ఖాయం. రాబోయే కాలంలో మీ పదాలను ఆలోచించి మాట్లాడడం ఎందుకు అవసరమంటే 24 గంటలలో ఒక క్షణం వస్తుందని నమ్మకం ఉంది. ఈ సమయంలో మాతా సరస్వతి మన ముఖంపై కొలువై ఉంటుంది. ఆ సమయంలో ఏదైనా ప్రతికూలమైన లేదా తప్పుడు ఆలోచన మాట్లాడితే అది నిజమవుతుంది. అదే మంచి మాట్లాడితే మంచి కూడా సాకారం అవుతుంది. శ్రద్ధగా చూడండి. మనం హృదయం నుండి నాలుకలోకి తెచ్చే మాటలే తరచుగా వాస్తవిక రూపం తీసుకుంటాయి. అందుకే కేవలం మంచి ఆలోచించి మంచి మాట్లాడితేనే మంచిది. చాలా మంది అలవాటుగా అంటారు, నేను చాలా పేదవాడిని, నా దగ్గర తినడానికి కూడా డబ్బులు లేదు, నా దగ్గర అసలు డబ్బు లేదు. వారి ఖాతాలో ₹1,00,000 ఉన్నా కూడా వారు తమ చుట్టూ ఉన్న వారి ముందు, బంధువుల ముందు అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇది అస్సలు చేయకూడదు. ఒకవేళ మీ జేబు ఖాళీగా ఉన్నా సరే నోటితో ఇదే చెప్పాలి, భగవంతుడి దయ వల్ల అంతా బాగా జరుగుతుంది, నేను సంతోషంగా ఉన్నాను మరియు నా దగ్గర ధనం ఉంది, నా దగ్గర ఏమీ లేదు అనే పదాలు ఎప్పుడు నోటి నుండి రానివ్వవద్దు. ఎందుకంటే ఒకవేళ తప్పుడు మాట మాట్లాడినప్పుడు అదే సమయంలో మాతా సరస్వతి నాలుకపై కూర్చొని ఉంటే అదే పరిస్థితి ఏర్పడుతుంది. మరి కొద్ది సమయంలోనే ఆ వ్యక్తి నిజంగానే బిచ్చగాడి లాంటి స్థితికి చేరుకోవచ్చు. అందుకే చెప్తున్నాను, ఎప్పుడు ప్రతికూల పదాలను నోటి నుండి తీకండి. చాలా మంది సెలవు తీసుకోవడానికి లేదా పని నుండి తప్పించుకోవడానికి పదే పదే అంటారు, నేను చాలా అనారోగ్యంతో ఉన్నాను, నాకు ఈ జబ్బు వచ్చింది. ఇలా చెప్పకూడదు. ఎందుకంటే ఇలా మాట్లాడే వ్యక్తి నిజంగానే అనారోగ్యానికి గురవుతాడు. అందుకే తప్పుడు మాటలు మాట్లాడకండి. మరియు ప్రజల ప్రశ్న ఏమిటంటే, గురూజీ, సరస్వతి ఏ సమయంలో నాలుకపై కూర్చుంటుంది? అయితే 24 గంటలలో ఒకసారి మాతా సరస్వతి మన నాలుకపై కూర్చుంటుంది అని నమ్ముతారు. శాస్త్రాల ప్రకారం బ్రహ్మ ముహూర్తంలో ఇది జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అవును స్నేహితులారా, తెల్లవారుజామున 3:20 నుండి 3:40 గంటల మధ్య ఉన్న సమయాన్ని, ఆ సమయంలో ఏది మాట్లాడినా అది నిజ రూపం దాలుస్తుందని అంటారు. అందుకే మీరు 3:30 నుండి 3:40 గంటల మధ్య లేచి భగవంతుడిని స్మరించి మాతా సరస్వతిని ధ్యానించి మంచి సంకల్పాలు అనగా కారు తీసుకోవాలి, ఇల్లు తీసుకోవాలి, వివాహం చేసుకోవాలి మనసులో లేదా నోటితో చెప్పగలిగితే అది నెమ్మదిగా సత్యం అవుతుంది. దీనితో పాటు రోజుల్లో అనేక సార్లు సరస్వతి మాత ముఖంపైకి వచ్చి కూర్చుంటుంది. అప్పుడు వచ్చిన మాటలు కూడా నిజమవుతాయి. అందుకే ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. గీతలో కూడా
స్పష్టంగా రాయబడింది. ఒక విషయాన్ని గట్టిగా గుర్తుంచుకోండి. ఈ రోజు తర్వాత నా దగ్గర డబ్బు లేదు, నేను అసమర్థుణ్ణి, నా దగ్గర సమయం లేదు అని ఎప్పుడు చెప్పకండి. ఎందుకంటే మీరు అలా చెప్తూ ఉంటే ఈ బ్రహ్మాండ శక్తి అదే పరిస్థితిని మీ ముందు ఉంచుతూ మిమ్మల్ని అదే చోట నిలబెడుతుంది. ఇప్పుడు ఏం చేయాలో వినండి. ఉదయం లేచి ఒక గ్లాసు తాజా నీళ్లు తీసుకొని ఇలా చెప్పండి: నా దగ్గర అంతా ఉంది, డబ్బు కూడా ఉంది, సమయం కూడా ఉంది, నేను ఆరోగ్యంగా ఉన్నాను, సమర్థుణ్ణి, నా దగ్గర సమృద్ధి, సంపత్తి, ఐశ్వర్యం ఉన్నాయి. అప్పుడు చూడండి నెమ్మదిగా మీ పరిస్థితులు ఎలా మారడం మొదలవుతాయో. చాలా మంది పదే పదే అంటారు, నాకు సమయం లేదు. అలాంటి వ్యక్తులు చాలా త్వరగా భగవంతుడికి దగ్గరకు వెళ్లిపోతారు. అందుకే పదే పదే సమయం లేదు అని చెప్పకండి. ఎందుకంటే మీరు అదే చెప్తూ ఉంటే మీ సమయం నిజంగానే చాలా త్వరగా ముగిసిపోతుంది. మరి స్నేహితులారా, మూడవ సంఘటన గురించి కూడా తెలుసుకుందాం. ఈ రోజులలో మీరు కొన్నిసార్లు జీవితం చాలా భారంగా అనిపించవచ్చు. 1 గంటలో పూర్తయ్యే పని కూడా 4 గంటలు పట్టవచ్చు. కొద్దిగా అలసట పెరుగుతుంది, నిద్ర తగ్గుతుంది, మనసు చాలా తొందరగా విరిగిపోతుంది. విషయం ఎంత చిన్నదైనా గుండె బరువెక్కినట్లు అనిపిస్తుంది, ఏడవాలనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజులలో ధైర్యాన్ని అస్సలు పరీక్షించడం జరుగుతుంది మరియు ఈ పరీక్షను స్వయంగా శనిదేవుడు తీసుకుంటున్నారు. దీనితో పాటు చెప్తున్నాను, ఈ రోజులలో మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీరు వారిని అర్థం చేసుకున్నట్లు కనిపించరు. ఏదైనా మాట గుచ్చుకోవచ్చు, ఎవరైనా మిమ్మల్ని ఉపయోగించుకోవచ్చు మరియు అకస్మాత్తుగా ఏదైనా పాత మోసం గుర్తుకు రావడం కూడా సాధ్యమే. అనేక బంధాలు చల్లబరచవచ్చు, దూరాలు పెరగవచ్చు. చాలా సార్లు అనిపిస్తుంది, అసలు ఎవరిని నమ్మాలి? ప్రతి మనిషి ఈ సమయంలో మిమ్మల్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు. స్నేహితులారా, గుండె కూడా పగులుతుంది మరియు ఈ విచ్ఛిన్నతను మీరు పూర్తిగా అనుభవిస్తారు. కానీ నెమ్మదిగా జరుగుతున్న ప్రతి విషయం ముందుకు వెళ్లి మీకే శుభప్రదంగా నిరూపించబడుతుంది. నేను మీకు ఒక విషయం చెప్తాను, ఈ రోజులలో ఎంత ధనం ఉంటే అంత దాచుకోండి. ఎందుకంటే డబ్బు ఆగదు మరియు నిలవదు. అందుకే సంపాదన కంటే పొదుపుపై దృష్టి పెట్టడం చాలా అవసరం. కొన్నిసార్లు ఇంట్లో ఏదైనా వస్తువు పాడైపోవచ్చు, కొన్నిసార్లు అకస్మాత్తుగా వైద్య ఖర్చులు ముందుకొస్తాయి, ఆసుపత్రి ఖర్చు కూడా అవ్వవచ్చు, లేదా ఇష్టం లేకపోయినా ఏదైనా బంధువుకు డబ్బు అప్పుగా ఇవ్వవలసి రావచ్చు. ఇలాంటి అనవసర ఖర్చులు పెరుగుతాయి. స్నేహితులారా, డబ్బు చేతిలో నిలవడం లేదు అని కూడా అనిపిస్తుంది, రాగానే మాయమైపోతుంది. ఉద్యోగం చేసే వారిపై మరియు వ్యాపారం చేసే వారిపై కూడా పెద్ద ప్రభావం పడుతుంది. ఉద్యోగులు చాలా పని చేయవలసి ఉంటుంది, కానీ లాభం తక్కువగా లభిస్తుంది. వ్యాపారులపై డిమాండ్ మరియు బాధ్యతల ఒత్తిడి పెరుగుతుంది. ఈ రోజులలో ఎవరికైనా పని అప్పగించవలసి రావడం, ఏదైనా చెల్లింపు ఆగిపోవడం లేదా ఏదైనా పని చివరి క్షణంలో నిలిచిపోవడం చాలా చికాకు కల్పిస్తుంది. అంతా చేతి నుండి జారిపోతున్నట్లు అనిపిస్తుంది. కానీ గుర్తుంచుకోండి, ఇది కేవలం మరియు కేవలం శనిదేవుడి పరీక్ష. ఈ సమయంలో మీరు దీనిని నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇంట్లో వాతావరణం గత కొన్ని రోజులుగా చిన్న చిన్న విషయాలకి చెడిపోతుంది, వాదనలు జరుగుతాయి. కానీ ఇప్పుడు నెమ్మదిగా పరిస్థితులు శాంతించడం మొదలవుతాయి. ఇంట్లో అంతా మళ్లీ సమతుల్యంగా అయ్యే దిశలో వెళ్తుంది. ఏదో ఒక విషయంపై గతంలో అభిప్రాయ భేదాలు ఉన్నాయి, ఏదైనా పని గురించి ఉద్రిక్తత ఉండేది, కానీ ఇప్పుడు అంతా దారికే వస్తుంది. ఈ రోజుల్లో అలసట, బలహీనత, తలనొప్పి, కడుపు నొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు పెరగవచ్చు. ఎందుకంటే అంగారకుడి యొక్క శక్తి బలంగా ఉంది మరియు అంగారక దృష్టి మీపై పడుతుంది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కొంతమందికి పాత నొప్పి లేదా పాత అనారోగ్యం మళ్లీ అనుభూతి చెందవచ్చు. శరీరం పదే పదే విశ్రాంతి కోరుకుంటుంది, కానీ పని మరియు బాధ్యతలు మీకు విశ్రాంతినైతే ఇవ్వవు. ఇష్టం లేకపోయినా సరే పనిలో నిమగ్నం కావాల్సి ఉంటుంది. కానీ గుర్తుంచుకోండి, ఎంత వీలైతే అంత పనిపై దృష్టి కేంద్రీకరించండి. ఈ చిన్న సమస్యలు వస్తూ పోతూ ఉంటాయి. ఈ సమయంలో మీ దాగి ఉన్న శత్రువులు చెడు ప్రయోగాల సహాయం తీసుకోవచ్చు. బయటకు స్నేహితులుగా తిరుగుతున్న విరోధులు మిమ్మల్ని కిందకి పడేయడానికి ప్రతికూల చర్యలు చేయవచ్చు. దీని కారణంగా రాత్రి ఆందోళన, అకస్మాత్తుగా భయం, వింత కలలు, కారణం లేకుండా మనసు భారంగా ఉండడం, ఇవన్నీ కూడా ప్రారంభమవుతాయి. ఒకవేళ అలా జరుగుతుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ రోజులలో మీకు ఒక చాలా చేదుగా ఉన్న విలువైన గుణపాఠం కూడా లభించబోతుంది. ఈ గుణపాఠం చాలా అవసరం మరియు స్వయంగా న్యాయదేవత శనిదేవుడు ఇప్పిస్తాడు. గతంలో మీరు చేసిన తప్పేమిటో ఇప్పుడు దాని గుణపాఠం లభిస్తుంది. ఎవరు మీ వాళ్ళు మరియు ఎవరు పరాయి వాళ్ళు అనేది అంతా బహిరంగంగా ముందుకొస్తుంది. ఎవరు కేవలం నటించారు మరియు ఎవరు మీ శ్రమను ఉపయోగించుకున్నారు, ఎవరు మీతో మోసం చేశారు అంతా వెల్లడవుతుంది. ఈ రోజులలో మీకు పదే పదే ఎలా అనిపిస్తుంది, ఓ దేవుడా అసలు ఏం జరుగుతుంది? కానీ గుర్తుంచుకోండి, ఎంత జరిగినా అది
అది మీ మంచిగా జరుగుతుంది. అందుకే చింత వదిలేయండి. ఎవరైనా వ్యక్తి దూరంగా వెళ్తున్నా వారిని వెళ్ళనివ్వండి. అది మీ మేలుకే. ఒకవేళ కొత్త వ్యక్తి మీ జీవితంలోకి వస్తే అది కూడా లాభదాయకంగా నిరూపించబడుతుంది. మరియు ఒక విషయం, గత అనేక నెలల నుండి మీ జీవితం చిక్కుముళ్ళలో చిక్కుపోయింది. కష్టపడినా కూడా ఫలం లభించడం లేదు. ఇంట్లో వింత ఉద్రిక్తత ఉండేది. చిన్న చిన్న విషయాలకే గొడవలు అవుతున్నాయి. డబ్బు ఆగిపోతుంది. అవుతున్న పనులు చెడిపోతున్నాయి. మరియు నిద్ర కూడా సరిగ్గా రావడం లేదు. ఇదంతా అదృష్టం వల్ల అని మీరు అనుకునేవారు, కానీ అలా కాదు. అసలు కారణం మీ ఇంట్లోనే ఉంది. మీ ముందు తీయగా ప్రవర్తించే వారే లోపల మీ సంతోషాలపై దాడి చేశారు. వారే దీనికి మూలం. ఒకవేళ మీ మూలాన్ని త్వరగా నరకపోతే ఇది చెదలు మాదిరిగా జీవితం అంతటిని గుల్ల చేస్తుంది. మరియు రాబోయే 24 గంటలు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి. అన్నిటికంటే ఎక్కువగా ఎల్లప్పుడూ మీ తప్పులను వెతికేవారు, తప్పు లేకపోయినా దెప్పి పొడిచేవారు మరియు ప్రతి అవకాశంలోనూ మిమ్మల్ని కిందకు లాగాలని ప్రయత్నించేవారి నుండి, మరియు రెండవది మీ ప్రశంసలు చెప్పడానికి వెనుకాడే వారి నుండి కూడా కొద్దిగా దూరంగా ఉండండి. ఎందుకంటే వారి హృదయంలో కూడా మీ పట్ల ప్రతికూల భావన నడుస్తుంది మరియు మీ విజయం వారి అసూయతో నింపుతుంది మరియు మీ దుఃఖంలో వారికి వింత రకమైన సంతోషం లభిస్తుంది. మీరు ఏడిస్తే వారి మనసుకు శాంతి లభిస్తుంది. మీ కష్టాలు చూస్తే వారి జీవితంలో చాలా రెట్లు ఆనందం వచ్చినట్లుగా అవుతారు. మీరు కొద్దిగా కూడా విరిగితే మీరు అదే సమయంలో మీకు వ్యతిరేకంగా ఇంట్లో వాతావరణం సృష్టించడం ప్రారంభిస్తారు. గుర్తుంచుకోండి, అలాంటి వ్యక్తులు బయటవారు కాదు, కానీ మీ ఇంట్లోనే ఉండేవాళ్ళు లేదా ప్రతిరోజు మీ ఇంటికి వచ్చిపోయేవాళ్ళు. 24 గంటలు ప్రారంభమయ్యేటప్పుడు ఈ సమయంలో లోపల ఒక క్షణం తప్పకుండా వస్తుంది. అందులో ఏదో ఒకటి జరుగుతుంది. అది వారిలో దాగి ఉన్న ద్వేషం, అసూయ మరియు అసలు ముఖాన్ని మీ ముందు పూర్తిగా బయట పెడుతుంది. ఏదైనా వివాదం, ఏదైనా మాట, ఏదైనా ప్రవర్తన, ఏదైనా అనుమానం, ఏదో ఒకటి నిశ్చయంగా ముందుకైతే వస్తుంది. దాని వల్ల మీరు విరిగిపోతారు, కానీ మీ కళ్ళు తెరుచుకుంటాయి. జీవితంలో ప్రతి పెద్ద గుణపాఠం మన కళ్ళు తెరిచే వెళ్తుంది. మనం వాళ్లపై పూర్తిగా నమ్మకం ఉంచుతాం. ఇతను నా సొంత సోదరుడు, ఈమె నా సొంత సోదరి, మీరు మా బాబాయి, మామయ్య, తాతయ్య, అమ్మమ్మ అని మనం భ్రమపడతాం. కానీ ఈ బంధాన్ని కూడా కేవలం తమ స్వార్థంతోనే ముడిపడి ఉంటాయి. ఎందుకంటే ఈ సమయం మీకు అర్థం చేస్తుంది ఎవరు మిమ్మల్ని తమ జీవితంలో కావాలనుకుంటున్నారు మరియు ఎవరు కేవలం మీ లాభం కోసం దగ్గరగా ఉన్నారు, ఎవరు మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు మరియు ఎవరు కేవలం మీ సంపాదనపై ఆధారపడుతున్నారు. అది స్పష్టంగా కనిపిస్తుంది. మీ ఇంటి చుట్టూ అలాంటి శక్తి ఏర్పడుతుంది. అది మిమ్మల్ని ప్రతిరోజు బలహీనపరుస్తుంది. మీరు ఎంత మంచి చేసినా, ఎంత గొప్ప పని చేసినా, ఎంత కష్టపడినా కానీ ఇంట్లో అనే ఏదైనా వ్యక్తి మనసులో మీ పట్ల అసూయ నిండి ఉంటే అదృష్టం కూడా అడుగడుగున తోడు వదిలేస్తుంది. మరియు రాబోయే 24 గంటలు కొన్ని నిజాలు బయటపడతాయి మరియు ఈ నిజాలు మీ ఆలోచనను మార్చడానికి సరిపోతాయి. మీరు ప్రేమను పంచిన వారి నుండి మీకు ఈర్ష్య లభిస్తుంది. మీరు సొంతమని భావించిన వారి జీవితాంతం మీకు పరాయి వారిలా అనిపిస్తారు. మీరు ప్రాధాన్యత ఇచ్చిన వారే చివరకు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. మీరు విశ్వసించిన వారే మోసం చేస్తారు. మీ ఇంటి భాగం అనుకున్న వారే ఇంటి శాంతిని పాడు చేస్తున్నారు. మీరు మనసు ఇచ్చిన వారే వెనుక నుండి పొడిచారు. అందుకే కొన్ని విషయాలు మీకు గుచ్చుకుంటాయి తప్పకుండా, కానీ ఈ గాయం మిమ్మల్ని బలమైన వారిగా చేస్తాయి. మరి స్నేహితులారా, 24 గంటల్లో మీకు ఇది కూడా అనిపిస్తుంది. ఇంట్లో నిరంతరం అనారోగ్యం ఎందుకు పెరుగుతుంది, డబ్బు ఎందుకు ఆగిపోతుంది, బంధాలు ఎందుకు తెగిపోతున్నాయి మరియు మనసు ఎందుకు అల్లకల్లోలం ఉంటుంది. ప్రభావం కేవలం బయటి చెడు దృష్టి వల్ల కాదు, కానీ ఇంట్లో కూర్చున్న దృష్టి గల వ్యక్తి వల్ల కూడా తరచుగా జరుగుతుంది. ఇంట్లో ఒక వ్యక్తి ఎత్తులకు ఎదగడం ప్రారంభిస్తే ఇతర వ్యక్తుల్లో అసూయ భావన పెరుగుతుంది. ఈ రోజుల్లో కుటుంబాలు గతంలో మాదిరిగా లేవు. అతను మరియు ఆమె అన్ని పనులు చేశారు, మీ మంచి కోరుకున్నట్లు అనిపిస్తుంది, కానీ లోపల అతను, ఆమె కేవలం తమ అసూయను పెంచుకుంటున్నారు. మరియు ఈ 24 గంటల్లో ఆ వ్యక్తి చెప్పిన ఏదైనా మాట, చేసినా ఏదైనా ప్రవర్తన లేదా ఏదైనా మూడవ వ్యక్తి ద్వారా వెల్లడైన ఒక విషయం మీకు ఒక చేదు నిజాన్ని బయట పెడుతుంది. మీకు మీరు ఊహించని ఒక వ్యక్తి యొక్క అసలు ముఖం కనిపిస్తుంది. ఇదే సమయంలో మీ జీవితంలో ఒక పెద్ద శుభవార్త కూడా రాబోతుంది. ఆ శుభవార్త వినగానే మీ కళ్ళ నుండి కన్నీళ్లు కూడా వస్తాయి మరియు ఇవి సంతోషపు కన్నీళ్లు అవుతాయి. మీకు అలాంటి బహుమతి లభించబోతుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యులు మీతో ఎక్కువగా కలవడానికి ప్రయత్నిస్తారు. దీనికి కారణం ఏమిటంటే మీ అభివృద్ధి, మీ డబ్బు, మీ ప్రవర్తన మరియు మీ మాట, ఇవన్నీ కూడా వారి స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి ఉపయోగపడతాయి. మరియు ఈ రోజు మీరు పూర్తిగా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఒక అదృశ్య గాలి మీ జీవితం గుండా ప్రయాణిస్తుంది. అది మీ సంతోషాలను ముందుకు నెట్టేస్తుంది. జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి కారణం ఏమిటంటే అకస్మాత్తుగా ఇంట్లో ఎవరైనా
అనారోగ్యంగా, అంగవైకల్యంతో లేదా చాలా బలహీనంగా ఉంటే ఆ వ్యక్తికి సంబంధించిన ఏదైనా అశుభకరమైన అనుభూతి కలగడం మొదలవచ్చు. అందుకే నేను పదే పదే జాగ్రత్తగా ఉండమని సలహా ఇస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు ఏదైనా సంఘటన జరిగితే చుట్టూ సహాయం చేసేవారు ఎవరు దొరకరు. ఆ సమయంలో బంధువులు కూడా మీరు ఫోన్ చేసి పిలిస్తేనే వస్తారు. అంటే అవసరమైన సమయంలో తోడు నిలబడే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. నేను మీకు స్పష్టంగా చెప్తున్నాను, రాబోయే సమయంలో మొట్టమొదటి చర్య జాగ్రత్త తీసుకోవడం అయి ఉండాలి. ప్రతి చిన్న విషయాన్ని గురించి అప్రమత్తంగా ఉండాలి మరియు దీనితో పాటు ఇంటి వారితో మీ ప్రవర్తన అస్సలు చెడిపోనివ్వవద్దు. ప్రతి వ్యక్తితో కేవలం మంచి ప్రవర్తన మాత్రమే ఉండాలి. ఈ రోజు మీకు ఒంటరితనం అనిపించవచ్చు, మెదడుపై భారం పెరుగుతుంది, ఆందోళన అవుతుంది, మనసు చెడిపోతుంది, ఎవరితోనూ విషయాలు పంచుకోవాలని అనిపించదు మరియు మీ లోపలి మనసు తేలికగా తీసుకోకపోతే ఒత్తిడి అలాగే ఉంటుంది. మరియు స్నేహితులారా, అందుకే ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. జీవితం కనీసం ఒక వ్యక్తిని అయినా ఉంచుకోవాలి. మీ జీవితంలోని చిన్న చిన్న విషయాలు, సంతోషం, దుఃఖం అన్ని పంచుకోగలుగుతారు. కానీ సమస్య ఏమిటంటే ఈ రోజుల్లో అలాంటి వ్యక్తి దొరకడం చాలా కష్టం. ఎవరినైనా పూర్తిగా నమ్మడం అంత సులభం కాదు. ఎందుకంటే నేటి కాలం స్వార్థంతో కూడిన కాలం. ప్రతి మనిషి తన సౌభాల్యాన్ని మరియు లాభాన్ని చూస్తాడు. చాలా మంది ఒకరినొకరు కిందకి లాగాలని ఆలోచిస్తారు, పైకి ఎత్తాలని కాదు. నేను స్పష్టంగా చెప్తున్నాను, మీ జీవితంలోని సుఖ దుఃఖాలను తల్లిదండ్రులతో తప్పకుండా పంచుకోండి. మరియు ఇది కూడా అర్థం చేసుకోండి, కోపం మరియు చిరాకు స్వభావం ఎప్పుడు ఏర్పడుతుందంటే 3 గ్రహాలు ఒకేసారి తమ దృష్టిని ఉంచినప్పుడు. మరియు మొదట్లో నేను ఏ 3 గ్రహాల పేర్లు చెప్పాను, ఆ 3 గ్రహాల కలయిక ఈ సమయంలో మీ జీవితంలో భారీ అల్లకల్లోలాన్ని తీసుకొస్తుంది. మీరు అనుకున్నది ఏది జరగడం లేదు, కానీ అంతా వేరే దిశలో వెళ్తుంది. మరియు ఈ సమయం అన్నిటికంటే ఎక్కువగా అవసరం మీ మనసును నియంత్రణ ఉంచుకోవడం, మీ భావాలకు అడ్డుకట్ట వేయడం. ఏ వ్యక్తితోనైనా కలవడానికి ముందు వారి స్వభావం, నీతి, గుణం మరియు అవగుణాలు అర్థం చేసుకోవడానికి తప్పకుండా ప్రయత్నించండి. మరి చూడండి స్నేహితులారా, ఈ విషయం నిజం, మీకు శత్రువులు ఉన్నారు మరియు వారు చాలా ప్రమాదకరమైన రకం. ప్రతి వ్యక్తికి దాగి ఉన్న శత్రువులు ఉంటారు, కానీ మీ శత్రువులు కొంచెం ఎక్కువగా తెలివైన వారు. ఇతరుల విరోధులు ఏం చేస్తారు? ఎదురుగా వచ్చి తిడతారు, గొడవ పడతారు, కొడతారు. అలాంటి శత్రువులు చాలా మంచివారు, ఎందుకంటే బహిరంగంగా మాట్లాడతారు. పోరాటం జరుగుతుంది మరియు విషయం ముగుస్తుంది. కోర్టు, కచేరీ, పోలీస్ స్టేషన్లు మరియు విషయం పరిష్కారం అవుతుంది. కానీ మీ శత్రువులు ఎల్లప్పుడూ ఎదురుగా ఏమి చెప్పరు. వారికి మీపై ఏదైనా ఫిర్యాదు ఉన్నా వారి నోటితో చెప్పరు. వారు అంతా మనసులో అణిచిపెట్టి ఉంచుతారు. బయట ప్రేమను చూపిస్తారు, కానీ లోపల శత్రుత్వం పెరుగుతూనే ఉంటుంది. ఈ వ్యక్తుల తర్వాత తప్పుడు మార్గాలను ఆశ్రయిస్తారు, చెడు ప్రయోగాలు, దుష్ట దృష్టిలను ఉపయోగిస్తారు, తద్వారా మిమ్మల్ని నాశనం చేయవచ్చు. కొంతమంది మీ అభివృద్ధిని చూసి లోపల లోపల కుళ్ళుకుంటారు. ప్రజలు మీరు కష్టపడిన సమయాన్ని చూడలేరు. మీరు 0 నుండి ఇక్కడి వరకు ఎంత పోరాటంతో చేరుకున్నారో వారు చూడలేరు. వారు కేవలం మీ విజయవంతమయ్యారని, సంతోషంగా ఉన్నారని చూస్తారు. కుటుంబం కలిసి ఉందని, ఇంట్లో సౌకర్యాలు ఉన్నాయని వారికి కేవలం మీ ప్లేటు నిండి ఉందని మాత్రమే కనిపిస్తుంది. కానీ దాని వెనుక ఎన్ని త్యాగాలు మరియు పోరాటాలు దాగి ఉన్నాయో వారు అర్థం చేసుకోరు. అప్పుడు వారు ఏం చేస్తారు? అభివృద్ధిని ఆపడానికి తయారు మొదలు పెడతారు. వారు స్వయంగా ముందుకు వెళ్లలేరు, కానీ మీపై అడ్డంకులు సృష్టిస్తారు. మరి ఇదే అసలు ప్రమాదం. కానీ అన్నిటికంటే ముందు అర్థం చేసుకోవాల్సిన విషయం, అతిపెద్ద తప్పు మీదే. అవును, ఇది నేను అంతకు ముందు వీడియోలో కూడా వివరించాను. ఇప్పుడు వినండి. మొట్టమొదటి జాగ్రత్త మరియు మొట్టమొదటి తప్పు అదేమిటంటే మీరు ప్రతి వ్యక్తిని మీ సొంతమని భావిస్తారు. అందరిపై కళ్ళు మూసుకొని నమ్మకం ఉంచుతారు. ఇదే అత్యంత లోతైన తప్పు. మరి స్నేహితులారా, మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.